కంటుడు అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. శాంతం దిగజారిపోయినటువంటి కాన్సెప్ట్తో ఇదే మొక్కని కేసీఆర్ మీద రాయలేకపోయింది, లేకపోతే కనుక మరి ఎవరి మీద రాయలేకపోయింది. ఒక్క జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన విద్వేషంతో రగిలిపోతూ ఇందులో కొన్న నిజం చెప్పింది. ఇప్పటిదాకా బయట ప్రపంచానికి ఏం చెప్పారు? 11 లక్షల కోట్ల పని. ఇప్పుడు ఈ 10 లక్షల కోట్ల రూపాయలకు వచ్చిన 10 లక్షల కోట్లు అన్నటువంటిది. అయితే ఇందులో విశేషం ఏంటంటే 3,76,000 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్ రుణం. ఎవడైనా కౌంట్ వేసేది అదే. మధ్యలోనంట ఉదయ రుణాలు, కోట్ల ఏది నాబార్డు రుణాలు, లేకపోతే కేంద్రం నుంచి తీసుకున్నటువంటి రుణాలు, ఇవన్నీ కూడా కలిపినా కూడా 8, 9, 33 ఈ మొత్తం కలిపినా కూడా 4,5 లక్షలు అవుతుంది. విద్యుత్ సంస్థలు నాన్ గ్యారంటీ రుణాలు అంటే అది విద్యుత్ సంస్థ ద్వారానే తీర్చాలి. లేకపోతే ఇతర బాండ్లు, అది చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా తీసుకున్నారు బాండ్లు. అమరావతికి బాండ్లు కాకపోతే ఏమన్నా జేబులోంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టారా? లేకపోతే పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పులు చంద్రబాబు నాయుడు అదే కదా చివరిలో పసుపు కుంకుమ కిందకి తీసుకొచ్చిన డబ్బులు, అవి తర్వాత జగన్ వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఏంటది